యాంకర్ లాస్య మంజునాథ్ ఒకప్పుడు వన్ ఆఫ్ ది స్టార్ యాంకర్. అప్పట్లో యాంకర్ రవితో కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ అనే షో అప్పట్లో టెలివిజన్ లో వన్ ఆఫ్ ది టాప్ షో. ఒక్క షోతో యాంకర్ లాస్య బాగా ఫేమస్ అయిపోయారు. రవి లాస్య అనే పేరు అప్పట్లో బాగా వైరల్ అయింది. వీళ్ళ షో కోసం అప్పట్లో ఆడియన్స్ కళ్ళు కాయలు కాచలు ఎదురు చూసేవారు. అయితే లాస్య ప్రేమ పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ తన పెద్ద కొడుకు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు లాస్య మంజునాథ్. సెకండ్ ఇన్నింగ్స్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్య మంజునాథ్ క్రేజ్ ఎక్కడ తగ్గకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన లాస్య యూట్యూబ్ ఛానల్లో క్యూట్ వీడియోస్ చేస్తూ పాపులారిటీని బాగానే పెంచుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా కెరియర్ కి ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉన్నారు లాస్య మంజునాథ్. వరుసగా మా టీవీ షోస్ లో లాస్య కనిపిస్తూనే ఉన్నారు. అడపా దడపా షోల్లో కనిపించిన లాస్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆడియన్స్ కి ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉంటూ ఉన్నారు. లాస్య తన ఫ్యామిలీ ఫొటోస్ అండ్ తన పర్సనల్ విషయాలు కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ప్రమోషన్స్ అంటూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కనిపిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా, ఎలాంటి నెగిటివ్ లేకుండా లాస్య గారు ఎప్పుడు కూడా మంచి మనస్తత్వంతో చాలా జెన్యున్ గా చాలా మంచిగా ఉంటారు. అచ్చమైన తెలుగింటి అమ్మాయి ఎలా ఉంటారో లాస్య గారు కూడా అంత పద్ధతిగా ఉంటారు. కానీ అలాంటి లాస్య గారు ఇలాంటి పని చేశారంటే అసలు ఆడియన్స్ లో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అయితే రీసెంట్ గా లాస్య మంజునాథ్ గారు తన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక నగలతో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఒంటిపై మొత్తం జ్యువెలరీ వేసుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టిన లాస్య ఒక సోషల్ మీడియాకు సంబంధించిన బిజినెస్ ఛానల్ ఆ పోస్ట్ కింద ఎలా కామెంట్ చేశారు, మేము ఆ జ్యువెలరీ పంపించి 1 year అవుతుంది, లాస్య గారు మీరు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, అంతేకాకుండా ఇప్పుడు మీరు హ్యాపీగా ఆ జ్యువెలరీ వేసుకుని ఫోటోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆ పోస్ట్ కింద ఆ బిజినెస్ ఛానల్ కామెంట్ చేశారు. అయితే లాస్య గారు వెంటనే రిప్లై ఇస్తూ అమ్మా తల్లి వామ్మో ఇవి మా పెళ్లి జ్యువెలరీ అంటూ లాస్య గారు రిప్లై ఇస్తే వెంటనే వాళ్ళు రిప్లైగా కావాలంటే మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చాటింగ్ చూడండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు ఆ ఛానల్ వాళ్ళు. అంత జెన్యున్ గా ఉన్న లాస్య గారు ఇలా చేశారంటే ఎవరికీ నమ్మశక్యంగా